అని ఒక బాలిక కూడా వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎలా చూస్తా ఉన్నారు వాటిని? అంటే మనం గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినప్పటి నుంచి నిరంతరం అలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నాం. అడవి తల్లిని అంతం చేసేటువంటి పనిలో అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా చేస్తున్నది. మీలాంటి జర్నలిస్టులు కొంత మన తెలంగాణ నుంచి నిన్ననే కొన్ని ఛానల్స్ పోయినట్టున్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఆ తల్లి ఏం సంపాదించుకోవాలి అంటే మేము కూడా అక్కడ పుట్టొచ్చినాం కాబట్టి మాకు తెలుసు. అమిత్ షా అన్నట్టు పురుగుల పడి చచ్చిపోతాడు. వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు. హిడ్మా చనిపోయినప్పటి నుంచి అవి బట్టలు వేసుకుని అమ్మ నేను బాధతో చెప్తా. కాబట్టి ప్రజలు తప్పు చేసిన, ప్రజాప్రతినిధులు తప్పు చేసిన, ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నది. మీరు పట్టుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్షలు వేయండి. మీకు కావాల్సినటువంటి అడవులు, మీకు కావాల్సినటువంటి ఖనిజ సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా, దోచుకోండి. 6 నెలల పసిపాపని చంపారు, 90 ఏళ్ళ ముసలాయనని చంపారు. కాబట్టి అమిత్ షా నీకు దేశ ప్రజలే బుద్ధి చెప్తారు. నేను పర్సనల్గా చాలా, ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి పోలీస్ వాళ్ళని చంపారనేటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తారో మేము దాన్ని కూడా సమర్థించాం. పోలీస్ అన్న వాళ్ళు మన దేశ పౌరుడు, ఎవరు కూడా చచ్చిపోకూడదు. కానీ చర్చించండి కదా, పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. ఎవరి కోసం పోలీసులు నక్సలైట్లను చంపుతున్నారు, ఎవరి కోసం పోలీసులను నక్సలైట్లు చంపుతూ ఉన్నారు? అంబానీ, అదానీ, వేదాంత్, జిందాల్ కంపెనీల కోసం పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది. మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా, దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు. వాట్ ఎవర్ ఇట్, ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. దళితులు మాట్లాడొద్దు, ఆదివాసులు మాట్లాడొద్దు, గిరిజనులు మాట్లాడొద్దు, బీసీలు మాట్లాడొద్దు, ఎవ్వరు మాట్లాడొద్దు. ఒకటే మతం ఉండాలి, ఒకటే దేశం ఉండాలి, అన్నీ ఒకటే ఉండాలి. ఒకటే కులం ఉండకూడదు, ఆదివాసుల భాష ఉండకూడదు, ఆదివాసుల హక్కులు అడగకూడదు. రాజ్యాంగాన్ని అమలు చేయండి, షెడ్యూల్ 5 అని మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే దేశద్రోహులం. రైట్, మీన్ దేశద్రోహులమే. 2500 మందిని చంపారే గోద్రా అల్లర్లలో. మీరు ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? కాబట్టి చాలా బాధతో నిరంతరం మాట్లాడుతున్నాం కదా బ్రదర్. ప్రజలు బుద్ధి చెప్తారు. దేశ ప్రజలు తిరగబడితే చాలామంది నియంత్రణ కాల గర్భంలో ఏ విధంగా కలిసిపోయారో శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. అటువంటి పరిస్థితి ఈ దేశంలో వస్తే అధికారం ఉంది కదా, పోలీస్ యంత్రాంగం నా చేతిలో ఉంది కదా, మీడియా ఉంది కదా, దేశవ్యాప్తంగా కొన్ని సామాజిక స్పృహ కలిగినటువంటి సోషల్ మీడియా తప్ప, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఛానల్స్ తప్ప ప్రధానమైనటువంటి ఛానల్స్ ఏ ఒక్క ఛానల్ కూడా చూపించినట్టు అనిపించలేదు. ఎంత దుర్మార్గంగా పలాని డేట్ కల్లా పలాని ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులను చంపేస్తాం అని చెప్తా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైట్ వింగ్ మేధావులు కూడా చెప్పాలి, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధత. మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతా ఉన్నాం కదా. అంతమంది తీవ్రవాదులను చంపినటువంటి వ్యక్తులకు ఏసీ రూమ్లలో మెత్తడి సోఫాలలో కూర్చోబెట్టి పందులు మేపినట్టు పెట్టి వాళ్ళు ఇంతవరకు మీరు శిక్షించి పట్టుకున్నటువంటి పాపాన్ని కూడా పోలే. పట్టుకుంటే కనుక దేశ ప్రజల ముందు పెట్టండి. కాబట్టి ఆ తల్లి ఏం సంపాదించుకుంది బ్రదర్? వాడు చాలామంది విధవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, హిడ్మా ఒక దేశద్రోహి. మరి ఆ దేశద్రోహి దగ్గరికి పోయి ఛత్తీస్గఢ్ మంత్రి ఆ తల్లి ప్లేట్ కడిగి ఆ తల్లి పక్కన కూర్చొని తిని వీడియోలు రిలీజ్ చేసి, ఆ తల్లికి తెలియదు కదా పాపం, ఆ కొడుకు చంపుతారని తెలియదు కదా. కాబట్టి చంపిన పాపం, ఈ ఘనత నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ హోంమంత్రికి తగులుద్ది. ఆదివాసుల పాపం తగిలి మీరు పురుగులు కొట్టుకొని పోతారని మేము కత్తిగా చేస్తాం. సమాజంలో మార్పు కోసం, అణగారిన వర్గాల కోసం అడవుల బాట హిడ్మా పడితే ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకున్నాడని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు అన్న. నిజంగానే అంటే మీరు చూసే ఉంటారు, ఆస్తులు కూడా పెట్టుకున్నాడు హిడ్మా ఏమన్నా? నేను ఏమంటున్నానంటే బ్రదర్, నాకు అత్యంత సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే హిడ్మా చనిపోలే, హిడ్మా మాలో బతికే ఉన్నాడు. నా కొడుకు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా, నా పిల్లలు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా. ఓకేనా? భగత్ సింగ్ నేను గతంలో కూడా చెప్పా, సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు, తప్పే. అప్పుడు కూడా ప్రభుత్వమే. మీ అందరికీ కొమరం భీం తెలుసు కదా, తహసీల్దార్ తలకాయ భాగాలు కొట్టాడే, మరి అప్పుడు కూడా నిజాం ప్రభుత్వం ఉన్నది కదా. జల్ జంగిల్ జమీన్, మా భూమి మీద, మా నేల మీద, మా అడవి మీద నీ పెత్తనం ఏంది, మేము ఎందుకు పన్నులు కట్టాలని ప్రభుత్వ అధికారం కదా తహసీల్దార్ అంటే. మరి తలకాయ భాగాలు కొట్టాడే. ఆయన వర్ధంతిలు, జయంతిలు మనం ఎందుకు చేసుకుంటా ఉన్నాం?
నీ ఇల్లు కట్టుకున్నటువంటి నీ అందమైన ఇల్లుని ఎవడన్నా కూలగొడతానంటే నువ్వు ఊరుకుంటావా? ఒకటే భాష ఉండాలి. ఆ తల్లి దగ్గరికి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ పోయినాయి. ఆ తల్లికి తెలుగు వస్తుందా? రాకూడదు. ఒకటే భాష మాట్లాడాలి, హిందీ. ఆ తల్లికి హిందీ కూడా రాదు. భాషాధిపత్యం, కులాధిపత్యం, ఇదెక్కడ ఆధిపత్యం? కాబట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేయాలని, ఆదివాసులు బతుకుతున్నటువంటి కొండల్ని లేకపోతే భూముల్ని వాటన్నిటిని పెట్టుబడిదారులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ కంపెనీలో కట్టబెట్టడం కోసం మాత్రమే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులుగా మేము ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో దాన్ని ఆపివేయాలని, ఆదివాసీ ప్రాంతాలలో ఏవైతే మీరు క్యాంపులు పెట్టారో ఆ క్యాంపులు ఇక్కడ కాదు పెట్టాల్సింది. తీవ్రవాదులు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన దేశంలో జొరబడతా ఉన్నారు కదా. దయచేసి పోలీస్ అధికారులు వాళ్ళు మీ అన్నలాంటోళ్ళు ఏమంటారు, మీరైనా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు పోయి అక్కడ గస్తీ కాయండి, అక్కడ డ్యూటీ చేస్తామని చెప్పండి. ఇక్కడేం అంబానీ ఆదాని లాగా పెద్ద బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకున్నాడు కాదు కదా. అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టును కూడా ఆదివాసీ నరకడు. ఆయనకి ఎంత కావాలో అంత పోడు చేసుకొని పంట పండించుకొని తింటాడు. ప్రకృతిని ఇంత కూడా పాడు చేయడు ఆదివాసి. ఎందుకంటే మేము అక్కడి నుంచి పుట్టి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు. అంటే ఉరి చేసే వాళ్ళకు కూడా ఆఖరి కోరిక ఏంటి అని కూడా అడిగే స్థితి ఇక్కడ ఉంది. కాకుండా వాళ్ళని ఆఖరి కోరిక కూడా తెలుపకుండా ఏదో వైద్యం కోసం వచ్చిన వాళ్ళని ఇలా అదే నేను ఏమంటున్నాను, ఈ దేశంలో మన చంపిన ఇవన్నీ పోలీసు వాళ్ళ హత్యలు. అమిత్ షా డైరెక్షన్లో వాళ్ళని చంపండి, ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి అర్బన్ నక్సలైట్లను ముద్రేసి 6 నెలల పసిపాపను చంపారు బ్రదర్. 90 ఏళ్ళ పెద్ద ఆయనను చంపారు. కొండల్లోకి మీరు వెళ్ళినట్టున్నారు, అడవుల్లోకి గొర్రెలని మేకలని లేకపోతే ఆవులని పశువులను మేపుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులకు పక్కన పోలీసు తుపాకులు పెట్టి వాళ్ళకు ఏమంటారు మావోయిస్టులు అనేటువంటి ముద్ర వేసి కాల్చి చంపి, చూడండి సార్ మీరు ఎంతమందిని అయితే లెక్క చెప్పారో అంతమందిని పట్టించాం అనేటువంటి రీతిలో పోలీసు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అమిత్ షా దాంట్లో భాగంగానే ఇప్పుడు అదే కదా ఏమంటారు ఎన్కౌంటర్లు ఎదురు కాల్పులు అంటున్నావు. నిజంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నావు కదా. వాళ్ళు తుపాకులు పట్టుకొని మీ మీద దాడి చేసేటువంటి ఇది ఉన్నదా? వాళ్ళకు లేదు కదా. ప్రజలన్నీ పసిగడతాం. వాళ్ళు బండి సంజయ్ స్పష్టంగా చెప్పాడు కదా, లొంగిపోండి లేకపోతే చంపేస్తాం, లొంగిపోండి మా పార్టీ కండవ కప్పుకోండి లేకపోతే చంపేస్తాం అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. ఇది వాళ్ళ జీవితాలు బుద్ధిపాలు చేసుకుంటున్నారు. నిజంగా దమ్ముంటే ఒక 10 రోజులు ఉండొస్తే అడవులలో తెలుసు. ఎవరు అర్బన్ నక్సలైట్లు? ఒక పని చేయండి, మేము ఎవరిని రెచ్చగొట్టలేదే. మతం పేరుతో కులం పేరుతో పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టేది, పరమతం మీద ద్వేషం నింపేది, అమాయకమైనటువంటి హిందూ బిడ్డలు హిందూ యువత చనిపోవడానికి కారకులు బండి సంజయ్ కదా. మొలతాడు ఉన్నోడు లేనోడు అని మాట్లాడినోడు బండి సంజయ్ కదా. నేనేం వార్డు మెంబర్ని కూడా కాదు, నేనేం సర్పంచ్ను కూడా కాదు, నేను ఒక సామాజిక కార్యకర్తను. ఈ దేశం పట్ల నాకు అంత ప్రేమ బాధ్యత ఉన్నది. ఈ రాజ్యాంగం పట్ల లెఫ్ట్ వింగ్ వాళ్ళు అయినా రైట్ వింగ్ వాళ్ళు అయినా ఎవరు కూడా చనిపోవాలని కోరుకోం. ఈ ప్రజాస్వామ్యం పరిడిలాను కోరుకుంటాం. బండి సంజయ్ అన్నటువంటి మూర్ఖుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ స్టేట్మెంట్స్ వల్ల ఈ దేశంలో 100,000 అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఒక కమ్యూనల్ వైలెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. జూబ్లీస్లో స్పష్టంగా చూసాం. మొలతాడు ఉన్నోనికి లేనోనికి, తురుకొల్లు బామ్మర్దులు, పరమతం మీద ద్వేషం నింపడం, వాళ్ళు వీళ్ళ మీద నింపడం, వీళ్ళు వాళ్ళ మీద నింపడం, మత విద్వేషాలు పెట్టి ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల మీద మాట్లాడకుండా ఇటువంటి మాటలు ఎవరిని కూడా తుపాకీ పట్టుకోమని. ఇప్పుడు ఉందా బ్రదర్? ఒకప్పుడు ఉండే మేము వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళతో చర్చలు చేయండి, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే మీ ముందు పెడతా ఉన్నారో వాటిపైన చర్చ చేయండి అంటున్నాం కదా. అంత పెద్ద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ ఈ దేశభక్తులు అన్నాడు కదా. ఏంటి 10 ఏళ్ళు పాలన చేసినటువంటి కేసీఆర్ గారు నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అన్నాడు కదా. ఏ పేదవాడిని కూడా నక్సలైట్ చంపడు, ఎర్ర చీమకు కూడా హాని చేయడు నక్సలైట్. పెద్దోన్ని కొట్టి పేదోనికి పెడితే నేను దాంట్లోనే ఉంటా. వాడు ఎవడైనా వాడు దళితుడా ధనికుడా బ్రాహ్మణుని పక్కన పెడితే దోపిడీ చేసేవాడు దళితుడైనా బ్రాహ్మణుడైనా దొంగే, వాడు ఎవడైనా సరే. ఆ స్టాండ్తో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి దొంగల వైపు బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నది. పేద ప్రజల తరపున గిరిజన ఆదివాసీ ఇటువంటి తల్లుల తరపున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. చివరిగా చెప్పండి, హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత గగ్గోలు పెడుతున్నారు సానుభూతి పరులు అని మాట్లాడుతున్నారు. మరి అదే జవాన్లను చంపినప్పుడు ఎక్కడ పోయినా మీ కన్నీళ్ళు అంటున్నారు. జవాన్ల చావులకు నక్సలైట్ల చావులు ఇద్దరు చావులకు కారణం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి అమిత్ షా. ఈ పాపం అమిత్ షాకి తగిలిద్ది, ఈ పాపం నరేంద్ర మోడీకి తగిలిద్ది, ఈ పాపం అక్కడికి పోయి కూర్చొని తిన్నాడు కదా. మరి అంతమంది జవాన్లను చంపినటువంటి తల్లి దగ్గర పోయి నువ్వు ఎందుకు కూర్చొని తిన్నావు? దేనికి కూర్చొని తిన్నావు? అయిపోయింది, మీరు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయింది.
మన ఊరు కాపలాగా ఉండేటువంటి మన ఊరిలో ఉంటారు, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అడవికి ఒక అన్నలాగా, అడవికి ఒక అమ్మలాగా, అడవికి ఏమంటారు ఒక ఇదిలాగా రక్షణగా ఉన్నాడు హిట్మా. కాబట్టి హిట్మాన్ లేకుండా చేశారు. కాబట్టి మీ ఆటలు సాగొచ్చు. మీ ఆడిందే ఆట, మీరు పాడిందే పట్ట పాడండి. ఎన్ని రోజులు ఆల్రెడీ మొదలు పెట్టారు కదా, రోడ్లు వేసుకుంటారు. ఇన్ని రోజులు వేయాలంటే రోడ్లు ఇవ్వాలి, ఎందుకు వేస్తుర్రు? మీరు అక్కడ మైనింగ్ చేసుకోవడానికి, మీ లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు పోవడానికి. నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఛత్తీస్గఢ్ ఒకటే లేదు కదా బ్రదర్. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రకాల సామాజిక సమస్యలు ఉన్నాయి కదా. గిరిజనులని అభివృద్ధి చేయాలనుకుంటే ఆదివాసీ ట్రైబల్ ఇదే కదా. స్వయం బాపురావు గెలిపించారు కదా, ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు? లేదు కదా. అభివృద్ధి అనేటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కదా. పొద్దున్నే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనేది కదా మీ ఐడియాలజీ. అంబేద్కర్కు వ్యతిరేకంగా, ఆదివాసులకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కదా. నిజంగా వాళ్ళకు ఈ దేశ పోలీస్ పట్ల, ఆర్మీ వ్యవస్థ పట్ల ప్రేమ ఉంటే కనుక సచిన్ జాదవ్ అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్లో మన ఆపరేషన్ సింధూర్లో అటువంటి భాగంగా ఇది అయిపోయాడు కదా, చనిపోయాడు కదా. మరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలేదు, ఎందుకు పరామర్శించలేదు? బండి సంజయ్ నేను తీసుకొని పోతా. సరైనటువంటి ఇల్లు కూడా లేదు కదా. మొన్న వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్లు వాళ్ళ ఇంటి ముందు, చిన్న పసి పిల్లాడు. ఎందుకు? దళిత జవాన్, బీసీ జవాన్, మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జవాన్. నరేంద్ర మోడీకి బ్రాహ్మణ జవాన్లే కనబడతారా? దాంట్లో కూడా కులం ఉంటుందా అని మీరు అడగొచ్చు. మరి అంతే కదా. మరి జవాన్ దగ్గర నేను పోయినా 800 కిలోమీటర్లు నా జవాన్ కోసం, నా దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు, శత్రువులతో కొట్లాడని నేను పోయినా. ఉండడానికి ఇల్లు లేదు. మేము అక్కడి నుంచి డిమాండ్ చేశాం, ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వచ్చినట్లు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. మరి ఏది? మిమ్మల్ని కాపాడుకోవడం కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తానంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు బ్రదర్. నిరంతరం మేము ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. మేమేం దొంగలం కాదు. దొంగలు నీరవ్ మోడీ, విజయ మాల్యా లాంటి పందులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపదను దోచుకొని పోయారు. మీకు చేతనైతే వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు దొంగలు కదా. హిడ్మా దేశభక్తుడు, హిడ్మా తల్లి భారత మాత, మనందరి తల్లి. ఆ తల్లి మనందరి తల్లి. హిడ్మా ఒక భగత్ సింగ్, హిడ్మా ఒక బిర్సా ముండా, హిడ్మా ఒక కొమరం భీమ్, హిడ్మా ఒక అల్లూరి సీతారామరాజు. నా డిమాండ్ ఏంటంటే, ఇది మన రాష్ట్రంలో జరగలేదు సరే ఆయన రాష్ట్రం కాబట్టి ఏదైతే సుక్మా ఉన్నదో ఆ జిల్లాకు హిడ్మా పేరు పెట్టాలి.